ఇప్పుడు భార్యాభర్త కాబట్టి వీళ్ళిద్దరికి పదవులు అంటే ఏ రాజకీయాల్లో ఉంటే ఒక అర్థం ఉంటుంది. భార్య ఒక అధికారిని, ఆవిడ ఉద్యోగం ఆవిడ చేస్తుంది. భర్త రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్యే, మళ్ళీ మంత్రి అయ్యాడు. కానీ వార్త రాసేటప్పుడు ఈ విచిత్రమైన వార్త, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ శైలజ రామయ్యకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజ ప్రస్తుతం యువజన సర్వీసులు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆమ్రపాలిని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. రిజ్వీకి ఇంధన శాఖ కార్యదర్శిగా ట్రాన్స్కో జెన్కో సీఎండీ బాధ్యతలు అప్పగించింది. ఇందులో విశేషం ఏంటంటే శైలజ రామయ్యర్ శ్రీధర్ బాబు గారి భార్య అన్నటువంటిది కొంతమందికే తెలుసు. పోస్టింగ్ ఇచ్చింది ఇప్పుడు ఆయన భార్యగానే, ఆవిడ ఒక ఐఏఎస్ హోదాలో ఆమెకి పదవి వస్తే అది కూడా ఏమన్నా అద్భుతమైన పదవి, ఏమన్నా ముఖ్యమంత్రి పిఎస్ గానో అట్లా పెట్టుకుంటే మంత్రి గారి పిఎని మంత్రి గారి భార్యను తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నారంటారు. కానీ ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి పోలిక అర్థం కాల.